నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ బై ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. బై ఫస్ట్ చూసుకొని షామీ ఉంచమాట. సో షామీ వాళ్ళ 50C 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ లాంచ్ చేసుకొని December 3rd రోజున స్మార్ట్ ఫోన్ అవుతుందో లాంచ్ అయిపోతుంది అనేసి అయితే అన్నారు. సో ఇది షామీ 14Cకి సక్సెసర్ లాగానేసి తండ్రి ఇక్కడ 6,000 mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 30W ఛార్జర్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే బయటపడి. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అవుతుందో లాంచ్ అయినాక సపరేట్గా డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. సో పోకో వాళ్ళ స్మార్ట్ ఫోన్స్కి HyperOS 3కి సంబంధించిన అప్డేట్ వచ్చేసి ఇది వచ్చేసరికి కదా Android 16ని బేస్ చేసుకుని వచ్చేది అంటారు. ఇక్కడ పోకో వాళ్ళ F సిరీస్, F7, F6 సిరీస్ స్మార్ట్ ఫోన్స్కి, దాని తర్వాత C సిరీస్ స్మార్ట్ ఫోన్స్కి, పోకో ప్యాడ్ X1, ప్యాడ్ M1 ఈ స్మార్ట్ ఫోన్స్కి ఏవైతేనే అప్డేట్ అయితే రాబోతుంది అనేసి అయితే అన్నారు. సో ఇది ఎట్లా వస్తుందంటే మాత్రమే F సిరీస్ అండ్ X సిరీస్కి వచ్చేసరికి అయితే నవంబర్ నుంచి డిసెంబర్ ఎండింగ్ మధ్యలో F6 సిరీస్కి అండ్ X6 సిరీస్కి, దాని తర్వాత మీకు F5 అండ్ M7 కానీ C సిరీస్కి ఏవైతున్నాయో డిసెంబర్ నుంచి మార్చ్ 2026 మధ్యలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయైతే మెన్షన్ అయితే చేశారు. సో నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ వాళ్ళ నుంచి అన్నమాట. సో ఇన్ఫినిక్స్ వాళ్ళు పినిఫార్నియా అనేసి ఒక బ్రాండ్ ఉంది, దాంతోపాటు కో డిజైన్ చేసిన ఒక స్మార్ట్ ఫోన్ని నెక్స్ట్ మంత్ రావచ్చు అనేసి అయితే ఎక్స్లో అయితే పోస్ట్ చేసిరన్నమాట ఇన్ఫినిక్స్ మొబైల్ నుంచి. సో త్వరలో రాబోతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ వాళ్ళ నుంచి అన్నమాట. సో యాపిల్ వాళ్ళు అయితేనేమో ఇంకొక స్టోర్ ఏదైతుందో ఓపెన్ చేస్తారంటే నోడాలా, అది ఎప్పుడంటే ఈ December 11th రోజున ఓపెన్ చేస్తారనేసి అయితే అంటారు. అండ్ సెకండ్ స్టోర్ వచ్చేసరికి అయితే ముంబైలో నెక్స్ట్ ఇయర్ ఓపెన్ చేస్తారనేసి అయితే ఒక అప్డేట్ వచ్చింది. సో దీని గురించి మనం ఎంత చెప్పుకున్నా అంతే. సో లోకల్ స్టోర్స్ ఓపెన్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మాత్రం డైరెక్ట్ ఆన్లైన్లో దొరకకపోతే ఇట్లా మనం ఆఫ్లైన్లో లోకల్ స్టోర్స్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక లైన్లో పడతారు పోయి జనాలు ఆ స్టోర్ మీద సేల్ స్టార్ట్ కానీ లేకపోతే లాంచెస్ కానీ ఆ స్టోర్లోకి పోయి పర్చేస్ అయితే చేస్తారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ అన్నమాట. సో ఫస్ట్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే గూగుల్ వాళ్ళ మ్యాప్స్ నుంచి. సో గూగుల్ వాళ్ళ మ్యాప్స్లో పవర్ సేవింగ్ మోడ్ అయితే తీసుకొచ్చారు. సో ఇది ప్రస్తుతానికి మాత్రం గూగుల్ వాళ్ళే Pixel 10 స్మార్ట్ ఫోన్స్కి అవైలబుల్ ఉంది. 10 Pro, 10 Pro XL, 10 Pro Fold 10K వీటికి అవైలబుల్ ఉందన్నమాట. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మాత్రమే ఎక్కువ లైటింగ్ అని అవన్నీ ఏముండవు, మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. వైట్ ఏదైతుందో మనం డైరెక్షన్ నావిగేషన్కి ఉంటుంది అనమాట. ఎక్కువ డైరెక్షన్ ఆడియో అవేమి ఉండవు అనమాట. సో జర బెటర్గానే ఉంటుంది. ఎట్లా ఎనేబుల్ చేసుకోవాలంటే మాత్రమే మ్యాప్స్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి నావిగేషన్స్ వెళ్ళి టాగుల్ చేసుకోవాలన్నమాట. ఇది పవర్ సేవింగ్ మోడ్ డ్రైవింగ్ ఆప్షన్స్లో టాగుల్ చేసుకుంటే మీకు పవర్ సేవింగ్ ఎనేబుల్ మోడ్ అవైలబుల్ తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ బ్లాక్ మ్యాజిక్ కెమెరా నుంచి. సో బ్లాక్ మ్యాజిక్ కెమెరా వాళ్ళ కొత్త అప్డేట్ తీసుకొచ్చి 3.2లో. సో 3.2లో అప్డేట్ ఏమైనా తీసుకొచ్చారంటే ఆండ్రాయిడ్కి ఎక్స్పాండ్ చేస్తారు, స్ట్రీమ్ సపోర్ట్ తీసుకొచ్చారు, H.265 సపోర్ట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. నెక్స్ట్ ఇంకో సాఫ్ట్వేర్ చూసుకుంటే మాత్రమే కొలాబొరా ఆన్లైన్ అని ఉంది. సో ఇది డాక్యుమెంట్స్ లాగానే పెయిడ్ అండ్ ఓపెన్ సోర్స్ అనమాట, రెండులాగా ఇది వచ్చేసరికి అయితేనేమో వీళ్ళది కొలాబొరా ఆఫీస్ ఏదైతే ఉందో డెస్క్టాప్ సూట్ అయితే తీసుకొచ్చారు. అది లినక్స్కి, మ్యాక్ అండ్ విండోస్కి. సింపుల్ చెప్పుకోవాలంటే విండోస్ వాళ్ళ దానికి ఇది ఫ్రీ ఆల్టర్నేటివ్ లాగా తీసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే UI అప్డేట్ చేసి రమ్మటం పాత దానికంటే ఇది కొంచెం బెటర్గా ఉంది. అండ్ దీంట్లో రైటర్, క్యాల్కులేటర్, ఇంప్రెషన్ అండ్ వెక్టర్ గ్రాఫిక్స్ టూల్తో పాటు కూడా అన్నిటితో పాటు కూడా వస్తుంది, అవైలబుల్ ఉంది. మీరు అఫీషియల్ కొలాబొరా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇటు ఇంట్రెస్ట్ ఉంటే కొత్తగా వర్డ్ లాంటి MS ఆఫీస్ వర్డ్ అట్లాంటి ఉన్నాయి, అట్లాంటిదే ఇది కూడా ఆల్టర్నేటివ్ అని. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ ERYING అని ఉంది. ప్రొనౌన్సియేషన్ కూడా ప్రాబ్లమ్ వస్తుందని చెప్పేసి వర్డ్స్ చెప్పినాను. ఇక్కడ వీళ్ళు ఏం చేసిరంటే ల్యాప్టాప్లో ఉండే ఆరోలెక్ ప్రాసెసర్లు ఉంటాయి కదా, అది డెస్క్టాప్ మదర్ బోర్డ్లకి సోల్డింగ్ చేసిరు. ఇక్కడ ప్రాసెసర్ కోర్ అల్ట్రా 9 285H ప్రాసెసర్ అవుతుందో డైరెక్ట్ మదర్ బోర్డ్కి స్టిక్ చేసేసారు అన్నమాట. మీకు ఇక్కడ నార్మల్గా అప్పుడు నేను కాలేజ్ డేస్ ఉన్నప్పుడు మదర్ బోర్డ్లోనే CPU వచ్చేది, అలాంటిది తీసుకొచ్చారు అన్నమాట. మన ఇండియాలో ఇప్పుడైతే లేదు, ఒకప్పుడు ఉండే. నేను వర్క్ చేసే టైంలో కూడా కొన్ని వచ్చిండే అన్నమాట, సెల్రాన్ సిరీస్వే కానీ అండ్ పెంటియం సిరీస్లో అని కొన్ని వచ్చిండే. ఆటమ్ సిరీస్ అని, ఇంటెల్ వాళ్ళ ఆటమ్ సిరీస్ అని ఉంటాయి. సో అవిటే ఇవి డైరెక్ట్ ప్రాసెసర్లో తీసుకొచ్చారు. సో మదర్ బోర్డ్లో కాస్ట్ అయితే ఎక్కువ ఉంది. ఇక్కడ కోర్ అల్ట్రా 9 చూసుకుంటే మన $375 ఏమో ఉంది. ఇండియాలో అయితే యూఎస్లో కూడా లేదు, చైనాలో స్పాట్ అయింది అనమాట. MOT ప్లాట్ఫామ్స్ అనేసి అయితే వీళ్ళు అంటారంట, మొబైల్ CPUs అండ్ డెస్క్టాప్ బోర్డ్స్ అనేసి. సో ఇదైతే కొంచెం డిఫరెంట్గానే అనిపించింది, సో అప్డేట్ చేశాను. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇంటెల్ వాళ్ళది జియాన్ ప్రాసెసర్లకు సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది. సో ఇది వచ్చేసరికి 696X
ప్రాసెసర్ అయితే మోడల్ నెంబర్ 64 కోర్స్ వస్తుంది, గ్రానైట్ ర్యాపిడ్ డబ్ల్యూఎస్ అనమాట వర్క్ స్టేషన్ ఇది. ఇక్కడ ఇది సీసో సాఫ్ట్వేర్లో చూసుకుంటే 350 వాట్స్ పవర్ కన్జంప్షన్ తీసుకుంటే అండ్ 336 MB L3 క్యాష్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే స్పాట్ అయిందంటారు. సో హైయర్ టియర్ కంటే కూడా కొంచెం తక్కువకే వస్తుంది అనేసి అయితే అంటారు, మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది అనేసి అయితే అంటారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కట్లా ఇది మీకు మంచి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే విచ్చర్ 3 వైల్డ్ హంట్ అనే గేమ్ ఏదైతుందో మంచి ఆఫర్ మీద వస్తుంది. ఇక్కడ ఈ గేమ్తో పాటు వైల్డ్ హంట్ బ్లడ్ అండ్ వైల్డ్ హంట్ హార్ట్ ఆఫ్ స్టోన్ ఈ 2 DLCస్తో పాటు 3 కలుపుకొని లైక్ గేమ్ 2 DLCs 3 కలుపుకొని 479 రూపాయలకు వస్తుంది. పాత గేమే కానీ పర్చేస్ చేసుకోమంటే విజువల్గా అంతా కూడా బాగానే ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటారు విచ్చర్ 3 అనేది కూడా. సో ఓవరాల్గా ఇది ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.